హాయ్ అండి. ఈరోజు బాబా దివ్య పూజ నాకు ఆఖరి వారం అండి. 9వ వారం. 9 వారాలు చేసుకున్నానండి పూజ. ఈరోజు బాబాకు ఉద్యాపన చేసి గుడికి వెళ్ళి మొత్తం తాంబూలం అవన్నీ పెట్టి ప్రసాదం పెట్టి వద్దామని ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నానండి. తాంబూలానికి కావాల్సినవన్నీ సదురుకుంటున్నానండి. పసుపు, కుంకుమ, విభూది, తాంబూలం, బుక్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. తులసిమాల ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నానండి. ఈ రోజుకి కుదిరింది. ఈరోజు ఇంకోండి మా అమ్మ తులసిమాల కడుతున్నారు. తులసిమాల మొత్తం కంప్లీట్ అయ్యాక బాబాకి తీసుకెళ్ళి వేద్దామని ఇవన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా పూజలో ఆ కథలు చదువుతుంటేనే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. నిజంగానే ఆ కథలు ఒక్కొక్క కథ చదువుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. బాబా పూజ చేసుకుంటున్నప్పుడు కూడా మనసుకి ఎంతో సంతోషం అనిపిస్తుందండి. ఏమో నాకైతే మటుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నదండి. 9 వారాలు అసలు ఎలా గడిచినాయో కూడా తెలియలేదండి. చాలా బాగా జరిగింది పూజ. నిజంగా అదృష్టం. నేనైతే ఏదైనా పూజ చేసుకోవాలన్నా అదృష్టం ఉండాలి అని అనుకుంటానండి. ఆ బాబా సంకల్పించింది మనమైతే ఏమీ చేయలేమండి. ఆ బాబాయే నా చేత చేయించుకున్నారేమో అని అనుకుంటానండి నేనైతేని. ఎందుకంటే ఆ బాబా ఆజ్ఞ లేనిది మనకి ఏది జరగదు అని నా ఒపీనియన్ అండి. ప్రసాదం దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు కొంచెం సేమియా ప్రసాదం చేద్దామని అనుకుని మొత్తం ఇప్పుడు తీసుకుని దాంట్లో కొంచెం గీ వేసుకొని అది కరిగాక దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం నేతితో వేపించుకొని పక్కన పెట్టుకోవాలండి. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వల్ల కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలని నా ఒపీనియన్ అండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ గీ వేసాను. అది బాగా కరిగాక దాంట్లో సేమియా వేసుకుని చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ వల్ల కొంచెం 2-3 షిఫ్ట్లు అయిందండి. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపానండి. లేదంటే కొంచెం మళ్ళీ మెత్తబడిపోయి ఒకళ్ళకి ఇచ్చేది కదండి. కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలని తర్వాత వాటర్ పెట్టుకొని దాంట్లో మొత్తం సేమియా అంతా వేసి అది బాగా ఉడికేదాకా ఉంచాలండి. అంటే ఎక్కువసార్లు తిప్పుకోకూడదు. తర్వాత పాలు వేసి ఆ పాలు కూడా దాంట్లో కలిసాక దాంట్లో పంచదార వేసి అది కరిగాక అంటే ఎక్కువసార్లు తిప్పకుండా స్లోగా సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటే సేమియా అలా ఉంటుంది బాగుంటుంది చూడడానికి అని చెప్పి అలా చేశానండి. తగినంత పంచదార వేసాను. అంటే మనం టేస్ట్ చూడకూడదు కదండి బాబాకి ఇచ్చేది. అందుకని తర్వాత యాలకుల పౌడరు, మనం ముందుగా వేపించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నానండి. వేసుకున్నాక దాన్ని ముందుగా వేపించి పెట్టుకున్న కాజు ఉన్నది కదండి, కాజు కూడా వేసానండి. మొత్తం వేస్తే అలా తిప్పుతూ ఉన్నాను. తిప్పకపోతే అడుగు పట్టేస్తుంది కదా, అందుకని తిప్పుతూ ఉన్నారండి. తిప్పేసి మొత్తం కొంచెం చల్లారనిచ్చాక దాన్ని ఒక క్యాన్లోకి తీసేసుకున్నామండి. తీసేసుకుని ఈలోపు రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుదామని చెప్పి అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని సర్దేశానండి. సర్దేసి అప్పుడు అక్కడి నుంచి టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. టెంపుల్కి వెళ్ళామండి. పంతులు గారు చాలా చాలా బిజీగా ఉన్నారు. ఈలోపు క్యాన్ ఇచ్చాం. మొత్తం నైవేద్యం చెల్లించేసి అక్కడికి తీసుకుని వెళ్ళి మీరే పంచిపెట్టండి అమ్మ మీ చేతులతో అని అన్నారండి. సరే కదా అని బాబాకు ప్రదక్షిణ చేసి బాబాకు చెప్పానండి. 9 వారాలు చేస్తాను తండ్రి నీ దయ వల్ల అని. అదిగోండి బాబా మెడలో పొడుగ్గా ఉన్నది కదండి తులసిమాల, అది మేము వేసిందే అండి. బాబా చూడండి ఎంత కళగా ఉన్నాడో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.